రవి గారు, దేశీయ బ్యాంకులు అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో 49% బయట నుంచి ఇన్వెస్టర్స్కి గేట్లు ఓపెన్ చేస్తూ సంకేతాలు వస్తున్నాయి. ఏంటి సార్, అంటే దేశంలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్స్లో వాళ్ళ పెత్తనం వస్తే సామాన్యులకు అప్పులు ఇవ్వడాలు కానీ ఇలాంటివన్నీ ఎలా మారబోతున్నాయి? సామాన్యులకు కాదు, ఈవెన్ దేశ అవసరాలకు కూడా వాటిని తీసుకునే పరిస్థితి రాబోయే ఒక పెద్ద సమస్యగా సవాల్గా మారబోతోంది. కొద్ది రోజుల కిందట ఈ మేరకు ప్రాథమికంగా ఒక సిఫార్సు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20% ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంది. దీన్ని 49% పెంచాలి అని. టెక్నికల్గా 49% పెంచినా 51% మంచేతుల్లో ఉంటుంది కదని అంటారు. కానీ ఈ 51%లో రకరకాల వాటాలు ఇవన్నీ పోతే 49% ఎవరు పెడతారో వాళ్ళు ఎఫెక్టివ్ కంట్రోలర్స్ అవుతారని, కానీ ఇంకొకరు కాదు. అంటే ఇది ఎలా ఉందంటే, బ్యాంకుల్లో ఎవరైనా ఎందుకు వెళ్తారు? బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటారు. భారతదేశంలో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులుగా ఉన్నవి కూడా ఇటీవల వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులే. కొన్ని చేసుకుంటూ వచ్చాక చివరకు 12-13 మిగిలాయి. ఈ 12-13 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 96.71 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. అంటే దాదాపు 100 కోట్లు అనుకోండి. అక్కడికి వెళ్ళినవి కూడా ప్రభుత్వ బ్యాంకులే కదా చాలా వరకు. ఇందిరాగాంధీ 1971లో నేషనలైజ్ చేస్తే తర్వాత వీళ్ళు క్రమక్రమంగా కాంగ్రెస్ హయాంలో కొంతమంది, ఈ ప్రభుత్వం వచ్చాక వేగంగా జరిగింది. 217 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. అంటే అవి కూడా 100, ఇవి కలుపుకుంటే 300 లక్షల కోట్లకు పైన దేశ ప్రజలు మదుపు చేసుకొని అక్కడ పెట్టిన సొమ్ము. అది చిన్న సామాన్య ప్రజలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, యువత ఒకరు కాదు. ఈ 300 లక్షల కోట్ల రూపాయల సంపద ఖజానా ఏముంది భారతదేశానికి? దీని మీద కనుక విదేశీ కంపెనీలకు పెత్తనం వస్తే దేశం యొక్క ఆర్థిక సార్వభౌమత్వము, ఉపాధి కల్పన, ఉత్పత్తి ఇవన్నీ ఏమవుతాయి? ఇది పెద్ద సవాల్. గతంలో 2008లో అమెరికాలో సబ్ప్రైమ్ క్రైసిస్ అని ఒకటి వచ్చింది, రియల్ ఎస్టేట్ క్రైసిస్ అన్నారు. ఇంకొక సందర్భంలో ఏషియన్ టైగర్స్ అన్నటువంటి దేశాల్లో క్రైసిస్ వచ్చింది, నోట్ల ఇది వచ్చింది, డాలర్ క్రైసిస్ వచ్చింది. ఏమొచ్చినా భారతదేశం ఉన్నంతలో స్థిరంగా ఉంది. ఎందుకు ఉంది అంటే, భారతదేశంలో బ్యాంకులు, బీమా, ఆర్థిక ద్రవ్య మార్కెట్ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండింది. సరళీకరణ విధానాలు వచ్చాక వాటిని నెమ్మదిగా నీరు కారుస్తూ వచ్చారు. ఇప్పటికి వచ్చేసరికి ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా విదేశీ వాటికి తలుపులు తెరవాలి అంటే ఇంకా పిలిచి, మీరు ఇక్కడ ఒక తమాషా గమనించవచ్చు ప్రమాదం. గతంలో భారతదేశంలో ఉన్న రాజకీయవేత్తలు ఈ దేశంలో అవినీతి వల్ల డబ్బు దోచుకొని దీన్ని తీసుకెళ్ళి స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుంటారు, స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా దాచిపెట్టుకుంటారని మనం వినేవాళ్ళం. సో అక్కడ ఉన్న డబ్బంతా తీసుకొస్తే దేశంలో ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాము, వేయగలమని నరేంద్ర మోదీ ఒకప్పుడు లెక్క చెప్పారు. ఇదేమీ అమలు జరగలేదు అని. ఆ వివరాలు అడుగుతామంటారు, ఎప్పుడు అడగరు. అది ఒకటి. అంటే ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి అక్కడ రాష్ట్రంగా ఆ అవసరం ఏముందిరా బాబు, మీరే రండి, మా బ్యాంకుల్లో 300 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు లక్షణంగా వీటి మీద పెత్తనం చేయండి అని పిలవటం ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని ఏం చేస్తుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. దీని మీద కార్మిక సంఘాలు, అనేక ఆర్థికవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారు కదా, ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే పెద్ద బ్యాంకులు కావాలంట. ఈ పెద్ద బ్యాంకులు, ఇంకా పెద్ద బ్యాంకులు రావడం కోసం చర్చలు జరుపుతాము, మేము రిజర్వ్ బ్యాంకు ద్వారా చర్చలు జరిపి వీటిని తీసుకొస్తామని. మీరు ఊహించండి, ప్రపంచాన్ని శాసించే బ్రహ్మాండమైన అతిపెద్ద బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు వస్తే భారతదేశంలోకి, ఈ దేశం తట్టుకుంటుందా? ఈ సంపద అంతా ఎటుపోతుంది? ఆ తర్వాత మీరు అన్నట్టు పేద ప్రజలు, లేకపోతే మహిళలు, స్వయం ఉపాధి కోరేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ గురించి వాళ్ళు అసలు ఆలోచిస్తారా? ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, ప్రైవేట్ రంగంలోకి బ్యాంకులు వెళ్ళిన తర్వాత పరపతి రైతాంగానికి బాగా తగ్గిపోయి రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేకపోతే ప్రైవేట్ పరమైనటువంటి రవాణా రంగంలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ముఖ్యమైన మార్గాలు లేకుండా పోతున్నాయి, వైద్యం లాంటిది అంత కూడా పోతుంది. ఇవన్నీ ఉంటే సంపదకు మూలంగా ఖజానాలాగా ఉన్న బ్యాంకులను పిలిచి తాళం ఇస్తాము, మీరు తీసుకోండి అని చెప్పడం, ఆర్థిక మంత్రి
చక్కదిద్దకపోగా ఇంకా పెద్ద బ్యాంకులు కావాలి. ఆమె ఒక మాట అంటారు, 2-3 బ్యాంకులు కలిపి చేస్తే పెద్దవి అవుతాయి, నిజమే, కానీ అంతకంటే కూడా చాలా పెద్ద బ్యాంకులు కావాలి అని అంటే మనం సముద్రంలో ఏదో కలిసిపోయినట్టుగా భారతీయ బ్యాంకు విదేశీ అంతర్జాతీయ గ్లోబల్ ద్రవ్య మార్కెట్లో కలిసిపోతాయి. దానివల్ల దేశం యొక్క స్వతంత్రతకు కూడా ముప్పు. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఆర్థిక సార్వభౌమత్వం దెబ్బతింటుందో అప్పుడు వెంటనే రాజకీయమైనటువంటి సార్వభౌమత్వానికి కూడా ముప్పు వస్తుంది. కాబట్టి చాలా తీవ్రమైన విషయం. ఆశ్చర్యకరం ఏమంటే ఈ విషయం చెప్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు సిబ్బంది సరిగా పనిచేయట్లేదంట. బ్యాంకు సిబ్బంది అంటే ఖాతాదారులను బాగా ఆహ్వానించాలంట, వాళ్ళు ఎక్కడుంటే ఆ భాషలో మాట్లాడాలంట. ఇది పర్సన్ టు పర్సన్ రిలేషన్ లేకపోవడం వల్ల బ్యాంకులు చాలా దెబ్బతింటున్నాయంట. అంటే ఒకవైపు ఏమో సాంకేతిక నైపుణ్యం, విదేశాలు కావాలి, అది ఇది అంటారు. ఇంకా విదేశాలు వచ్చి బ్యాంకులు తీసుకున్న తర్వాత వీళ్ళు పర్సన్ టు పర్సన్ రిలేషన్ ఎవరితో మెయింటైన్ చేయాలి, అసలు వీళ్ళ మాట ఎవరైనా వింటారా? కాబట్టి చాలా తీవ్రమైన పర్యవసానాలకు దారితీసే నిర్ణయం ఇది. మళ్ళీ ఆలోచించాలి. దీన్ని ఉద్యోగ వర్గాలు, కార్మిక సంఘాలు మటుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ పూర్తిగా తారుమారు అయిపోతాయి అనడంలో సందేహం లేదు. వాటిని చెక్ చేయడం కూడా మన వల్ల కాదు తర్వాత. ఓకే రవి గారు.